గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో మనం ముందు క్లాసెస్లో డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, డేటా ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఇవాళ క్లాస్లో మనం డేటా మార్ట్స్ గురించి తెలుసుకుందాం. సో డేటా మార్ట్స్ అంటే ఏంటంటే ఒక బిజినెస్లో కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే సబ్ పార్ట్స్ని ఇవి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు చూద్దాం. డేటా మార్ట్స్ ఆర్ డేటాబేసెస్ దట్ షేర్ మెనీ ఫీచర్స్ ఆఫ్ డేటా వేర్ హౌసెస్. సో డేటా మార్ట్స్ అనేవి ఏంటంటే సమ్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్. సో ఇవి అంటే ఏంటంటే మనం కావాల్సిన ఏదైతే డేటాని కలెక్ట్ చేసుకుంటున్నామో అది డేటా వేర్ హౌస్కి షేర్ చేయడానికి చాలా టైప్స్ ఆఫ్ ఫీచర్స్ని అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఏంటంటే డేటా మార్ట్స్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నామో అది డేటా వేర్ హౌసెస్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఇది ఇచ్చే ఫీచర్స్. ఓకేనా. సో ఇది ఏమవుతుంది అంటే డేటా మార్ట్స్ అనేది లార్జర్ డేటాబేసెస్కి యూజ్ అవుతుంది అనమాట. ఓన్లీ స్మాలర్ డేటాబేసెస్ ఈ డేటా మార్ట్ అనేది. అంటే ఏంటంటే చెప్పాను కదా డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని. అంటే ఏంటంటే సబ్ పార్ట్స్ అంటే కొంచెం కొంచెం మాత్రమే, సగం సగం మాత్రమే చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకే. సో వేర్ హౌస్ ఫోకసెస్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ఎంటైర్ ఆర్గనైజేషన్ బట్ మార్ట్స్ ఫోకస్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆర్ బిజినెస్ ఫంక్షన్. సో ఇప్పుడు మనకి డేటా వేర్ హౌస్ అనేది మొత్తం ఆర్గనైజేషన్ నీడ్స్ గురించి ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, టోటల్ మొత్తం బిజినెస్ గురించి. కానీ ఇందులో ఇక్కడే చిన్న ప్రాబ్లం వచ్చింది, సో ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేద్దాం అని చెప్పి కాదు కదా. సో ఇక్కడ ఏంటి అంటే మనకి వేర్ హౌస్ అనేది మొత్తం ఆర్గనైజేషన్ నీడ్స్ కోసం ఫోకస్ చేస్తుంది. కానీ డేటా మార్ట్ మాత్రం ఏం చేస్తుంది, ఇది పర్టికులర్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే బిజినెస్ ఫంక్షన్స్ నీడ్స్ కోసం మాత్రమే ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక బిజినెస్ కానీ లేకపోతే మనం ఏదైనా షాప్స్ కానీ ఇవన్నీ చూసాం అనుకోండి, అందులో సేల్స్ డేటా మార్ట్ అంటే ఏంటంటే సేల్స్ గురించి మాత్రమే ఒక డేటా మార్ట్ అనమాట. అంటే అది ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్. సో సేల్స్ డిపార్ట్మెంట్స్, అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి కదా. సో డేటా మార్ట్ అంటే ఏంటంటే ఒక్కొక్క దానికి మాత్రమే చేసుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ సేల్స్, తర్వాత అకౌంట్స్, తర్వాత ప్రొడక్షన్. సో ఇలా డిఫరెంట్గా చిన్న మొత్తం బిజినెస్ని కొన్ని డిపార్ట్మెంట్స్గా అది డివైడ్ చేసుకుని అలా వర్క్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్, డేటా మార్ట్ ఈజ్ ఏ లాజికల్ కాన్సెప్ట్ బట్ నాట్ ఫిజికల్. సో డేటా మార్ట్ అంటే ఏంటి, లాజికల్ కాన్సెప్ట్ అనమాట, ఫిజికల్ది కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా డేటా కలెక్ట్ చేసుకోవాలి అనుకోండి, అది ఫిజికల్గా కలెక్ట్ చేయం కదా. సో లాజికల్ కాన్సెప్ట్. సో డేటా వేర్ హౌసెస్ ఆర్ లార్జర్ డేటాబేసెస్ బట్ డేటా మార్ట్స్ ఆర్ స్మాలర్ డేటాబేసెస్. సో వేర్ హౌస్ అనేది ఏంటంటే లాంగర్ డేటాబేసెస్ అనమాట. అండ్ డేటా మార్ట్స్ అనేవి స్మాలర్ డేటాబేసెస్. ఓకేనా. సో ఇందులో ఈ డేటా మార్ట్స్ అనేవి ఏంటి అంటే కొన్నేమో ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, కొన్ని ఫాస్ట్గా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో డేటా మార్ట్స్ ఆర్ ఈజియర్ అండ్ ఫాస్టర్ టు ఇంప్లిమెంట్. సో ఈ డేటా మార్ట్స్ అనేవి చాలా ఈజీగా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో డేటా మార్ట్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. సో డేటా మార్ట్స్ ఆర్ 3 టైప్స్. ఆ 3 టైప్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి డిపెండెంట్ డేటా మార్ట్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇండిపెండెంట్ డేటా మార్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్ డేటా మార్ట్. ఓకే. సో డేటా మార్ట్ అంటే ఏంటంటే ఒక హోల్ మొత్తం బిజినెస్ని సబ్ పార్ట్స్ కింద, డిపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేసుకుని దాని మీద వర్కౌట్ చేస్తుంది అనమాట. ఓకే. అలా డేటా వేర్ హౌస్ అనేది మొత్తం హోల్ బిజినెస్కి. బట్ డేటా మార్ట్స్ అనేవి ఓన్లీ డిపార్ట్మెంట్స్కి మాత్రమే. అందుకే స్మాలర్ స్కోప్ అని చెప్పాం. డేటా మార్ట్ దేనికి స్మాలర్ స్కోప్ వర్కౌట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఇండిపెండెంట్ డేటా మార్ట్స్ చూద్దాం. కింద పిక్చర్ చూస్తున్నారు కదా మీరు. సో ఈ పిక్చర్ వైజ్ మనకి ఏం తెలుస్తుంది, డిఫరెంట్ మార్ట్స్ నుంచి డేటా వేర్ హౌస్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉందన్నమాట. అంతే కదా. డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, మొత్తం హోల్ ఆర్గనైజేషన్ కదా. సో ఇక్కడ ఏంటి, డేటా మార్ట్స్ అనేవి సబ్ పార్ట్స్. సో ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం
కొన్ని డేటా మార్ట్స్కి ఏమేంటి సేల్స్ గురించి, అకౌంట్స్ గురించి, ప్రొడక్షన్ గురించి. సో ఇవన్నీ కలిపితేనే కదా మొత్తం ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అందుకే మనకి డిఫరెంట్ డేటా మార్ట్స్ తీసుకుంటే వాటన్నిటి నుంచి డేటా వేర్ హౌస్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. ఇదేంటి ఇండిపెండెంట్ డేటా మార్ట్స్ అనమాట, ఒకదానికి సంబంధం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ వన్ డిపెండెంట్ డేటా మార్ట్స్. సో ఈ డిపెండెంట్ డేటా మార్ట్స్లో ఏమవుతుంది, డేటా వేర్ హౌస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది డేటా మార్ట్స్కి. ఓకేనా, అంటే ఇప్పుడు ఏంటంటే హోల్ ఆర్గనైజేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనుకోండి, అందులో నుంచి మనం సెపరేట్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఈ డిపార్ట్మెంట్, ఇది ఈ డిపార్ట్మెంట్, ఇది ఈ డిపార్ట్మెంట్ అని చెప్పి. ఓకేనా, సో ఇది డిపెండెంట్ డేటా మార్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి హైబ్రిడ్ డేటా మార్ట్స్ ఫాలో ద డిజైన్ ఆఫ్ పార్షియల్ డిపెండెన్సీ అండ్ ఇండిపెండెన్సీ ఫ్రమ్ ద డేటా వేర్ హౌసెస్. సో ఈ హైబ్రిడ్ డేటా మార్ట్స్ అనేవి ఏంటంటే ఇది పార్షియల్ డిపెండెన్సీ మీద, ఇండిపెండెన్సీ మీద డిజైన్ చేసుకొని డేటా వేర్ హౌసెస్కి ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది డేటా మార్ట్స్ కాన్సెప్ట్ అనమాట. ఇది డేటా మార్ట్స్ అనేది డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఎంటైర్ ఆర్గనైజేషన్ని డిస్కస్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది స్మాలర్ స్కోప్, అంటే తక్కువ డేటాబేసెస్ని యూజ్ చేసుకుంటాం అనమాట. డేటా వేర్ హౌస్ అనేది లాంగర్ స్కోప్, అంటే దాంట్లో ఎక్కువ డేటాబేసెస్ అనేవి యూజ్ చేసుకుంటాం. అది ఎంటైర్ ఆర్గనైజేషన్ నీడ్స్ గురించి ఫోకస్ చేస్తుంది. బట్ డేటా మార్ట్స్ అనేవి మొత్తం డిపార్ట్మెంట్స్ అంటే ఫంక్షన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ మీద అది వర్కౌట్ చేస్తుంది అనమాట, ఫోకస్ చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా మార్ట్స్. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో డేటా మార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఇవాళ క్లాస్ వచ్చేసరికి డేటా హైరార్కీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో డేటా హైరార్కీ అంటే ఏంటంటే మనకి ఏదైతే సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా ఉంటుందో దాన్ని హైరార్కికల్ ఫామ్లోకి తీసుకురావడం అనమాట. దట్ మీన్స్ ఇప్పుడు అందులో క్యారెక్టర్స్ వైజ్, ఫీల్డ్స్ వైజ్, రికార్డ్స్ వైజ్, ఫైల్స్ వైజ్ స్టోర్ అయి ఉంటుంది డేటా అనేది. ఓకేనా, సో డేటా హైరార్కీ రిఫర్స్ టు ద సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా ఆఫెన్ ఇన్ ఏ హైరార్కికల్ ఫామ్. Data organization involves characters, fields, records, files, and so on. This concept is a starting point when trying to see what makes up data and whether data has a structure. సో ఈ డేటా హైరార్కీ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ఏ సిస్టమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా. సో హైరార్కికల్ ఫామ్లో కానీ సిస్టమేటిక్గా ఉన్న డేటాని కానీ రిఫర్స్ చేయడానికి డేటా హైరార్కీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇందులో క్యారెక్టర్స్ అని, ఫీల్డ్స్ అనేవి, రికార్డ్స్, ఫైల్స్ ఇలా చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే స్టార్టింగ్ పాయింట్ డేటా హైరార్కీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే డేటాని అనలైజ్ చేయడానికి లేకపోతే దాన్ని రిపోర్ట్ కింద రెడీ చేయడానికి యూజ్ చేయడానికి ఇది డేటా హైరార్కీ అనేది ఫస్ట్ స్టేజ్, స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఓకే, సో ఎలా ఉంటుందో ఇది మనం ఈ టేబుల్ వైజ్ చూద్దాం. అంటే స్ట్రక్చర్ వైజ్ మనం డేటాని రెడీ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ చూడండి, సో హైరార్కీలో డేటాబేసెస్, ఫైల్స్, రికార్డ్స్ ఇవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ హైరార్కీలో డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో డేటాబేస్ అంటే ఏంటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏముంటాయో చూద్దాం. సో అందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక ఇప్పుడు హైరార్కీలో డేటాబేసెస్ తీసుకున్నాం కదా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీ డేటాబేస్ అనుకోండి. ఒక ఎంప్లాయీ గురించి మనం తీసుకున్నాం అనుకోండి. సో ఎంప్లాయీ గురించి మనం ఏం తెలుసుకోవాలనుకుంటాము, ఎంప్లాయీ గురించి కొన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకుంటాము. తను ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడో అవి తెలుసుకుంటాం, తనకి ఎంత శాలరీయో అవన్నీ తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన కాలేజ్లో ఫ్యాకల్టీ కింద వర్క్ చేస్తున్నారు అనుకోండి, తన డీటెయిల్స్ తెలుసుకుంటాం. దాని తర్వాత ఎక్కడ చదువుకున్నారు ఏంటి అని తెలుసుకుంటాం, తర్వాత వాళ్ళ శాలరీ. ఓకేనా, సో ఇలాగ మనకి కొన్ని డేటాబేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ హైరార్కీ వచ్చేసరికి ఫైల్ తీసుకున్నాం అనుకోండి. సో సేమ్ ఇప్పుడు కూడా ఒక ఎంప్లాయీ ఫైల్ తీసుకున్నాం, తన డీటెయిల్స్ ఫైల్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఇందులో ఏమవుతుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది, తను ఎలా వర్క్ చేస్తున్నారో అది ఉంటుంది, తర్వాత డేట్ ఎంప్లాయిడ్. ఓకేనా, సో తను ఎంత నుంచి ఎంతవరకు వర్క్ చేశారు అని చెప్పి. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ నేమ్స్ ఇచ్చారు, అది ఎలా వర్క్ చేశారు అని చెప్పి ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఏ టైంలో వర్క్ చేశారని చెప్పి ఇలా డిఫరెంట్ ఇచ్చారనమాట. ఇప్పుడు మన కాలేజ్లో డిఫరెంట్ లెక్చరర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఆ లెక్చరర్ నేమ్,
ఆవిడ పోస్ట్ ఏంటి, తర్వాత ఆవిడ ఏ టైంలో ఏ ఇయర్లో వర్క్ చేశారు, సో అలా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ హైరార్కీ వచ్చేసరికి రికార్డ్. సో రికార్డ్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయీ రికార్డ్ తీసుకున్నాం అనుకోండి, ఎంప్లాయీ నేము, జాబ్ టైటిల్, డేట్ ఎంప్లాయిడ్, ఓకేనా. సో నెక్స్ట్ ఫీల్డ్స్లోకి వచ్చామనుకోండి, ఎంప్లాయీ నేము ఫీల్డ్ అంటే ఎంప్లాయీ నేమ్ ఏంటి అని చెప్పి, ఓకే. నెక్స్ట్ బైట్స్ అంటే తెలుస్తుంది కదా మనకి, వన్స్ జీరోస్లో ఉంటుంది, బిట్ అంటే జీరోస్లో ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇలాగ హైరార్కీ అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్, ఫైల్స్, రికార్డ్స్ ఇవన్నిటి ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యి ఉండడం, ఓకేనా. సో డేటాబేసెస్ అంటే ఒక ఎంప్లాయీ డేటాబేస్ తీసుకున్నాం అనుకోండి, అతని గురించి మొత్తం తెలియాలి, ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ తెలియాలి, తన ట్రైనింగ్ తెలియాలి, తన శాలరీ తెలియాలి. అదే ఫైల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అందులో ఏముంటాయి, ఇప్పుడు ఒక కంపెనీ ఫైల్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఎంప్లాయీస్ నేమ్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళు ఫీల్డ్ ఏంటి, తర్వాత ఎప్పుడు వర్క్ చేశారు అని చెప్పి ఉంటుంది. అదే రికార్డ్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రికార్డ్ ఉంటుంది అనమాట. సో ఆయన పేరేంటి, ఆయన డీటెయిల్స్ ఏంటి, ఆయన ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు, ఏం చదువు, ఐ మీన్ వాళ్ళు ఎలా ఏ టైంలో వర్క్ చేశారు, వాళ్ళ శాలరీస్ ఎంత తీసుకున్నారు అని ఫుల్ డీటెయిల్స్ ఒక మనిషి గురించి ఒక రికార్డే ఉంటుంది అనమాట. అదే ఫీల్డ్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫీల్డ్లో ఎలా ఎవరెవరు వర్క్ చేశారు అని చెప్పి ఉంటుంది అనమాట. బైట్స్ అంటే జీరోస్ వన్స్, బిట్ అంటే జీరోస్, ఓకేనా. సో ఇది డేటా హైరార్కీ కాన్సెప్ట్ అనమాట, ఓకే.